అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సరదాగా వీడియో చేస్తున్నాను. మనందరం కూడా చాలా ఇష్టపడే చేప అదేనండి, సీజనల్ ఫిష్. గోదావరిలో పడితే పులుసు అంటారు, సముద్రంలో పడితే ఇలుసు అంటారు. పులుసు కావలసిన ఇలుసు కావలసిన విచిత్రం ఏంటంటే రెండు ఒకే టైంలో దొరుకుతాయి. అంటే గోదావరి సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఈ సీజన్లో ఈ చేపకి చాలా డిమాండ్ ఉంటుంది. బంగారం కొన్నంత రేటు ఉంటుంది దీనికి. పెద్దవాళ్ళు అనేవారు ముత్తలమైనా సరే పులుసు తినాలని. అదే డైలాగ్ పులుసు కొనేటప్పుడు చేపలు అమ్ముతున్న వారు ఆ డైలాగ్ ఉపయోగిస్తూ ఉంటారు సరదాగా. ఒకవేళ కనుక మీరు అలాగే ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒరిస్సా సైడు. మరి స్టార్టింగ్ వాళ్ళు వేటకి వెళ్ళే సందర్భాన్ని, అలాగే వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ వలలు వేస్తున్న సందర్భాన్ని, కొన్ని గంటల తర్వాత మరలా వలలు లాగుతున్న సందర్భాన్ని, విస్తారంగా చాలా ఎక్కువగా చేపలు పడే సందర్భాన్ని మీరు చూశారు. ఆ తర్వాత మరలా మార్కెట్ కూడా మీరు చూస్తున్నారు. రాసులుగా పోసి పాటలు పెడుతున్నారు అక్కడ. అదేవిధంగా మరి ఒరిస్సాలో చేప అంటే కిలో రేట్ ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇంచుమించుగా 500 నుండి 800 వరకు ఉంటుంది ఇక్కడ. చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది అక్కడ. పులుసు కాదు, అది ఇలుసు అని మీ అందరికీ తెలుసు. మరి పులుసుగా మారాలంటే ఆ చేప చాలా కష్టపడాలి. ఆ సముద్రం నుండి మరి ప్రవాహము గోదావరి వస్తున్న ఒడికి ఎదురుగా ఈదుకుంటూ చప్పనీరు గోదావరిలోకి వెళ్ళగానే ఇలుసు కాస్త పులుసై తన లైఫ్ను మారుస్తుంది. దాన్ని కొనడానికి తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే రేటు వినగానే వామో మనం తినలేము అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తినాలనుకున్న వారు తినలేకపోయిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి.